ఇప్పుడు రూట్ వచ్చేసి కానీ స్టార్ట్ అయింది. ఇప్పుడే డైరీలో క్యాన్లు వేసుకొని స్టార్ట్ అయ్యాం. ఇడికే డైరెక్ట్ మనం మాడుగులు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ రూట్ మొత్తం కంప్లీట్ చేసుకొని రావాలి. టైం వచ్చేసి 8:50 అవుతుంది. మరి వచ్చే వరకు ఏ టైం అవుతుందో తెలియదు. ఇప్పటికైతే ఫస్ట్ రూట్ కంప్లీట్ అయింది, వెళ్తున్నాం. ఇప్పుడే మన డైరీలో నుంచి బయటికి వెళ్ళాము అప్పరెడ్డిపల్లి. మళ్ళీ అప్పరెడ్డిపల్లికి వెళ్ళి మనం మాడుగులు వెళ్ళాలి. చూద్దాం టైం మరి 11, 12 అవుతుంది. ఇప్పటికైతే అప్పుడే తిని వెళ్ళాము 6కి. మరి ఇప్పటికైతే మన తినే టైం అయింది. మనం ఇంకా తిరుగుతాం కాబట్టి ఆకలి అయితే అవుతుంది. కానీ మీ కొరకు ఎంత చేయడానికైనా నేను సిద్ధం. తెలియాలి మనకి ఇట్లా ఒక వర్కర్ కష్టం, మనం కష్టపడితేనే మనం అందులో జీవిస్తేనే మనకు తెలుస్తుంది మనం అది ఏందో చూడాలి. ఇంకా ఇప్పటికైతే వెళ్తున్నాం. నైట్ టైం అయింది కదా, అక్కడ ఎవరో ఎద్దు టెంపుల్ అంటుంది తాడు రోడ్డు పైనకి వచ్చింది. మా బండి లైట్ చూసి మళ్ళీ ఉరికింది అక్కడ. చూడండి వీడియోలో కనిపిస్తుంది లైట్ కొంచెం చిన్నగా. ఓకే, ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం ఫస్ట్ సెంటర్ మాడుగులకు వచ్చేసాం. ఈ ఫస్ట్ సెంటర్ మాడుగులు అంటే ఇవి సెంటర్ ఎన్ని పాలు వస్తాయని అట్లుండదు. డైరెక్ట్ రైతుల కాన్నే తీసుకుంటాం మనం డైరెక్ట్ రైతుల కాన్నే తీసుకుంటాము పాలు ఎన్ని అయినాయి. ఎందుకంటే వాళ్ళకి మధ్యలో బ్రోకర్ ఎవరు లేకుండా డైరెక్ట్ తీసుకుంటాము, మధ్యలో ఎవరు ఉండరు. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక రైతు ఇక్కడనే పెట్టిన పాలు మనం పోయి డైరెక్ట్ వేసుకొని వెళ్ళిపోవడం అలా క్యాన్ ఆడేసి. చూసుకున్నట్టయితే చూడండి, ఇప్పుడే మాడుగులకు వచ్చేసినాం. క్యాన్ వేసుకుంటున్నాం మాడుగుల్లో. మాడుగుల కాడ క్యాన్ వేసుకున్న తర్వాతకి మనం డైరెక్ట్ మాడుగులు దాటేస్తే నర్సాంపల్లికి వెళ్ళిపోతాం. ఇప్పుడు నర్సాంపల్లికి ఎంట్రీ. మనం నర్సాంపల్లికి ఎంట్రీ కాగానే ఇక్కడ వచ్చేసి మనం 4 ప్లేస్లలో పాలు వేసుకోవాలి. 4 రైతులే, అంటే 4 రైతులు కాదు, 8-9 క్యాన్లు ఉంటాయి. ఆడ 2, ఆడ 2, ఆడ 3 అన్నట్టు ఉంటాయి క్యాన్లు. ఇవన్నీ వేసుకోవాలి. కేవలం వీడియో మాత్రం చూపిస్తాను, నేను ఆడియో మ్యూట్లో పెడతా. ఎందుకంటే చూసి అన్ని క్యాన్లు వేసుకుంటాయి కాబట్టి ఆడియో పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మన ఫస్ట్ సెంటర్ ఇల్లు కనిపిస్తుంది కదా, ఇక్కడే. వీళ్ళు మనం కొన్ని క్యాన్లు ఇంత తక్కువ ఒక 8-9 క్యాన్లు వేసుకొని నర్సాంపల్లి ఇప్పుడే దాటేసినాం. నర్సాంపల్లి దాటేసే వరకు టైం చూసుకున్నట్టయితే 9-7 నిమిషాలు అవుతుంది. ఈ టైము నర్సాంపల్లిలో ఉన్నాం మనం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కొల్కాపల్లికి వెళ్ళి కొల్కాపల్లి తర్వాతకి మన ఉమ్మపురం, కురంపల్లి అటు వెళ్ళాలి. వచ్చేవరకు ఏ టైం అవుతుందో. మనం వచ్చి నర్సాంపల్లి వేసుకున్న తర్వాతకి కొల్కాపల్లి వేసుకోవాలి. అది రిటర్న్లో వేసుకుంటాం మళ్ళీ. ఎందుకంటే కొల్కాపల్లి నుంచే మనం ఊరుకోతాము అప్పరెడ్డిపల్లికి, డైరీ ఫామ్ కాడికి. ఇప్పుడు వచ్చేసి ఉమ్మపురంలో ఉన్నాం. ఉమ్మపురంలో ఒక క్యాన్ వేస్తారు. ఇక్కడ ఉమ్మపురంకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ కురంపల్లి వరకు రోడ్డు మొత్తం ఏం బాగుండదు, మొత్తం మట్టి రోడ్ ఉంటుంది మనకి. ఇది చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, చిన్నగా వెళ్ళాల్సి వస్తుంది ఈ రూట్లో బండి. ఇక్కడ ముందు చూసుకున్నట్టయితే ఈ బండి ఉంది కదా, ఈ బండి కాడే మనకి మిల్క్ ఉంటాయి. ఇక్కడే పాల బండి. చూద్దాం బండి రివర్స్ వస్తుందా మరి ఎట్లనో, మనమే రివర్స్ పోవాల్సి వస్తుందా. చూసుకుంటే ముందు కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి మనమే కొంచెం రివర్స్ పోదాం. రివర్స్ పోతున్నా నేనే. ఆ బండి వస్తే సైడ్కి వెళ్ళిపోతుంది ఆ బండి. ఇక్కడ వచ్చేసి ఉమ్మపురంలో ఒక క్యాన్ వేసారు మనకి. ఈ క్యాన్ మొత్తం వేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయితే ఈ ఊరు పెద్ద ఏం లేనట్టు చిన్నగానే ఉంది. అప్పుడే మనం ఊరు దాటేసినాం. ఇదే లాస్ట్ ఊరు. ఇడికెళ్ళి మనకు మొత్తం మట్టి రోడే ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇడికెళ్ళి. ఎందుకంటే ఇది చిలకాలకు పోయే డొంక, అంటే చిలకాలకు పోయే దారి అంటారు కదా అది. మా స్లాంగ్లో మేము డొంక అంటాము. మీ భాషలో మీ స్లాంగ్లో మీరు ఏమంటారో కామెంట్లో తెలియజేయండి. మొత్తం వంపులతోటి మొత్తం చిందరవందరగా ఉంటుంది రోడ్డు, గుంతలు. ఎంతవరకు మేము స్లోగానే వెళ్ళాలి. ఇక్కడికి వచ్చేసరికి టైం మనకి 9:30. చూడు 9:27 అవుతుంది. టైం చూసుకున్నట్టయితే చూసారు కదా. ఈ ఊరు దాటిన తర్వాతకి మనకు మధ్యలో ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు పేరు పెద్ద ఐడియా లేదు కానీ మనకి
ఆ ఊరు తర్వాతకి కురంపల్లి 2 సెంటర్లు ఉంటాయంట. ఆ 2 సెంటర్లలో ఒకటి పెద్ద సెంటర్ మనకి. ఆ పెద్ద సెంటర్ కొరకే ఈ రూట్ మొత్తము. ఆ పెద్ద సెంటర్లో మనకు వచ్చేసి 5-6 క్యాన్లు వస్తాయంట ఈ టైము. మార్నింగ్ టైం ఇంకెక్కువ క్యాన్లు వస్తాయని చెప్తున్నారు రూట్ వాళ్ళు. చూడాలి ఎన్ని వస్తాయో మరి. మనకి తెలియదు కదా, మనం తెలుసుకోవడానికే వచ్చాం కాబట్టి మీకు తెలియజేస్తాను నేను. ఓకే, ఇక్కడ చూసుకుంటే మొత్తం కంప చెట్టుతో కూడుకుపోయింది రోడ్డు. డొంక అంటే ఇలానే ఉంటుంది, మొత్తం పొలాలకు పోయే రూట్ కాబట్టి. మనకి ఇంకా కొంచెం ముందుకి ఒక 50 మీటర్స్ వెళ్తే మనకి డాంబర్ మెయిన్ రోడ్ కలుస్తుందని చెప్తున్నారు. ఇంకో ఈ లైట్ ఉంది కదా, ఇది మనకు వచ్చేసి సైరెడ్డిగూడెం అంట. ఈ ముందుంది ఒక 100 మీటర్స్ అని ఉంది సైరెడ్డిగూడెం దాటితే కురంపల్లిలో సెంటర్ వేసుకొని బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు డైరీ. సైరెడ్డిగూడెం నుండి కురంపల్లి పోతుంటే మధ్యలో ఒక కాడ కోలం ఫారం వచ్చింది, పెద్ద పౌల్ట్రీ ఫారం. ఇక్కడ చూస్తే చాలా బాగుంది. ఇది ఈడికెళ్ళి ఆడికి మొత్తం చాలా లెంత్లో లైట్స్ ఉండడం వల్ల చాలా చూడడానికి బాగుంది. మా సంతోషాన్ని మీతో పంచుకోవడానికి కోసం ఈ వీడియో తీసి చూపిస్తున్నాను మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇది ఎలా ఉందో ఇక్కడ ప్లేసు. చూడు, ఇప్పుడు గడ్డ ఎక్కుతున్నాం కదా, ఇప్పుడు మస్తు అనిపిస్తుంది చూడు. చూస్తే ఒక చిన్న కనిపిస్తుంటది చూడండి. ఈడికెళ్ళి ఆడికి ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఎంత బాగుంది లొకేషన్ ఇక్కడ. చూడు, ఈడికెళ్ళి ఆడికి. ఓకే, ఇప్పుడు కరెక్ట్ మనం కురంపల్లికి ఎంట్రీ అవుతున్నాం. కురంపల్లి నుండి డైరెక్ట్ ఒక సెంటర్, పెద్ద సెంటర్ ఇప్పుడు మనం పోయేది. ఆ సెంటర్లో మనకు వచ్చేసి 5-6 క్యాన్లు వస్తాయి. ఆ క్యాన్లు వేసుకొని ఇంకో సెంటర్ కాడికి వెళ్ళాలి. చాలా లేట్ అయింది, ఇప్పటికే చాలా ఓవర్ టైం అయిపోయింది. ఇక్కడే 9:41 అవుతుంది టైం చూసుకుంటే. అలాగే కొంచెం గల్లీలో కొన్నట్టుంటుంది రోడ్డు. సెంటర్ కాడికి కొంచెం చిన్నగా ఉంటుంది రోడ్డు, ఓన్లీ బండి వెహికల్ బట్టే అంతే ఉంటుంది. ఈ రైట్ జంక్షన్ నుండి మనకి రైట్ పోవని చెప్పారు. చూసుకుంటే ఇదే కావచ్చు. చూడండి రోడ్ ఎంత చిన్నగా ఉంది. చూసుకుంటే ఇటు పోతే మోరీ డ్రైనేజ్. అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, మన సెంటర్ అక్కడే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే ఇక్కడ వేసుకున్నాం మనం మిల్క్. ఇక్కడ వచ్చేసి 6 క్యాన్లు వేసారు. ఈ క్యాన్లు వేసుకొని ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఇంకో సెంటర్ కాడ ఉండి ఆడికెళ్ళి వేసుకొని పోయి. టైం వచ్చేసి 10 అవుతుంది ఇక్కడనే చూసినట్లయితే. ఆడ వేసుకొని మిగతా వేసుకున్న తర్వాతకి ఆడ ఎంత టైం పడుతుందో చూసి మొత్తం ఒకటేసారి అప్డేట్ ఇస్తాను నేను. డైరెక్ట్ ఇప్పుడు కొల్కాపల్లిలోకి పోయిన తర్వాతకి మిగతా అంతా వీడియో షూట్ చేసి చూపిస్తా ఆడ ఎన్ని వస్తాయో. ఓకేనా? ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి చూసిన కాడికి. ఓకే, వచ్చేసి ఇప్పుడే కొల్కాపల్లి గ్రామంలోకి మనం ఎంటర్ అయినాం. కొల్కాపల్లి ఆడ సెంటర్ కాడ పోయి కొన్ని క్యాన్లు వేసుకొని ఆడికెళ్ళి డైరీ కాడికి వెళ్ళిపోవాలి మనం. మళ్ళీ డైరీ కాడికి అయినాక వీడియో స్టార్ట్ చేస్తా. ఇప్పుడు వచ్చేసి 10:40 అవుతుంది. ఇప్పటికి ఇట్లా ఇంకా మేము మా గ్రామానికి ఇంకెళ్ళలేదు డైరీ కాడికి. చాలా నిద్ర వస్తుంది, ఆకలి అవుతుంది. కానీ మనం ఒక్కటే రోజుకి ఇలా ఉంటే ఇంకా రోజు ఫేస్ చేసే వాళ్ళు తలుచుకుంటే చాలా బాధాకరంగా ఉంది. అయినా వాళ్ళు ఎంత కష్టపడుతారు ఫ్యామిలీ కొరకు, పిల్లల కొరకు, భార్య కొరకు. కానీ వీళ్ళకి ఆన్సర్ రా బాబు, మామూలు అంటే ఎంతో బాధాకరంగా ఉంది. ఏంది 11 అవుతుంది, 11 వరకు ఇంకా బండి ఖాళీ కాలేదు.
ఇప్పుడు వెళ్ళిన తర్వాత మినిమం అక్కడ సైడ్లో బండ్లు ఉంటే 11 ఇప్పుడు అవుతుంది, 12 అవుతుండొచ్చు, 1 అవుతుండొచ్చు. 1 గంటలకు వెళ్ళి అప్పుడు మళ్ళీ ఇంటికి పోయి తిని పడుకొని మళ్ళీ మార్నింగ్ మళ్ళీ 6కి వెళ్ళాలంటే ఈ పెయిన్ చాలా కష్టంగా ఉంది. తెలుసుకుంటే పెద్దగా ఏం తెలియకపోవచ్చు మేబీ. ఈ ఫీల్ అవుతున్నాం, మనకు ఫీల్ కావాలి కాబట్టి మనం బండి స్టీరింగ్ పట్టుకున్నాం. ఇది పట్టుకున్నాం కాబట్టి మనకు ఫీల్ అయింది, ఈ పెయిన్ అంటే ఏందో తెలుస్తుంది మనకి. ఎప్పుడైనా సరే ఒకరిని చులకనగా అనే ముందు ఆలోచించండి, ఆ స్టేజ్లో మీరుంటే ఎలా. మనం ఇప్పుడు డైరీ కాడికి వచ్చినాం. మనం వచ్చేసి డైరెక్ట్ ఇప్పుడు మనం వచ్చే వరకు బండ్లు సైడ్లో ఏమైనా ఉన్నాయా? సైడ్లో ఏం లేవు, అన్ని బండ్లు ఖాళీ అయినాయి, వెళ్ళిపోయినాయి ఇంటికి ఆల్రెడీ. ఇప్పుడు మనమే సైడ్లో పెట్టాల్సింది బండి. ఓకే, బండి అన్లోడ్ అయ్యే వరకు ఎంత టైం పడుతుంది చూద్దాం. టైం 12 అవుతుంది. ఈవినింగ్ 6కి స్టార్ట్ అయినాం మనం. 6 స్టార్ట్ అయితే ఇప్పుడు 12, 6 అవర్స్ నాన్ స్టాప్గా వర్క్ జరిగింది. నైట్ 12 అంటే ఇప్పుడు పోయి పండుకున్నా కానీ మన 6కి వెళ్ళాలి మార్నింగ్. అంటే ఇది చూసుకుంటే చాలా రిస్క్ పని. ఓకే, అండ్ రిస్క్ మనకు తెలియాలి కాబట్టి మనం ఇందులో జీవించాము ఇలా.